ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. మన ఆహారం మనమే తినడం గొప్ప సంగతే, కానీ మన ఆహారంలో కొంత దరిద్రునికి ఇవ్వడం అది దైవత్వం, దైవికమైన లక్షణం. అలాంటి వాళ్ళు దీవించబడతారంట. అలాంటి వారిని బైబిల్ దయాదృష్టి గలవారితో పోల్చింది. మరి నీకున్న వాటిలో ఎవరికైనా దరిద్రునికి ఇచ్చి దేవుని ప్రేమను చాటుకుంటున్నావా? నీకున్న ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తున్నావా? నీకున్న వస్త్రాలలో కొన్ని దరిద్రులకు ఇస్తున్నావా? అనాథలకు, బీదవారికి నీ చేయూతనిస్తున్నావా? చేయి చాపుతున్నావా? సంపాదించుకొని 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 ఈ లోకంలో అన్నీ వదులుకొనే వెళ్ళిపోవాలి కదా. నువ్వు సంపాదిస్తున్నావు, మంచిదే, నువ్వు తిను, అందులో కొంత దరిద్రులకు పెట్టు, నువ్వు అనుభవించు, కొంత లేని వారికి కూడా ఇవ్వు. నీకే అన్నట్టుగా నువ్వు బ్రతికితే దేవుని నుండి నీకు దీవెన ఎలా వస్తుంది? దేవుని నుండి ఆశీర్వాదం ఎలా వస్తుంది? పరలోక రాజ్యంలో నీకు బహుమానం ఎలా వస్తుంది? కాబట్టి నీకున్న దాంట్లో కొంత దరిద్రులకు పెట్టి దయాదృష్టి గలవారుగా పేరు తెచ్చుకొని దేవునిలో పొందుకో.